ఏపీ చాంబర్స్ కామర్స్ ఆధ్వర్యంలో అయితే ఒక బిజినెస్ ఎక్స్పో అయితే ప్రారంభించారు. 12, 13, 14 ఈ 3 రోజులు కూడా ఉంటుంది. ఇటు విజయవాడ నగరమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా దీనందరూ కూడా ఈ ఎక్స్పోకి వచ్చి దీన్ని అన్ని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్ని కూడా సందర్శించాలి. అలాగే దాని యొక్క వినియోగాలు కావచ్చు, అలాగే కొత్తగా స్టార్టప్స్ పెట్టిన వారికి కూడా ఈ యొక్క చక్కని అవకాశం కూడా మరి ఏపీ కామర్స్ దాని ఆధ్వర్యంలో అయితే కల్పించడం జరిగింది. ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి పుట్లేరు భాస్కర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ యొక్క బిజినెస్ ఎక్స్పో సంబంధం చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే గత ఏడాది కూడా పెట్టారు, ఇప్పుడు కూడా పెట్టారు. సో ఇది కొత్తగా పారిశ్రామికంగా ఇటు ప్రభుత్వం కూడా మరి అంటే దీనికి సంబంధించి కూడా ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది పేదరిక నిర్మూలనకు. ఆ నేపథ్యంలో మీ ఆధ్వర్యంలో ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో ఇటువంటి ఎక్స్పో అనేది ప్రారంభించడం ఈ 3 రోజులు కూడా దీని గురించి చెప్పండి. అవును. నిరుడు కూడా ఇట్లాంటి ఎక్స్‌పో చేయడం జరిగింది. బ్రహ్మాండమైన సక్సెస్‌తో. ఎంతోమంది అందులో ఉన్న నాలెడ్జ్‌ని, స్టేట్‌లో ఉన్న పాలసీలను అర్థం చేసుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌గా ముందుకు రావడం జరిగింది. మరలా ఈ సంవత్సరం ఈ 3 రోజులు ఈ ఎగ్జిబిషన్స్‌తో పాటుగా సెమినార్స్ గానీ, స్టార్టప్స్ షోకేస్ గానీ, న్యూ ప్రొడక్ట్ లాంచెస్ గానీ ఇట్లాంటియన్నీ మిళితం చేశాము. దానివలన వచ్చిన ఈ బడ్డీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక అవగాహన అనేది ఏర్పడుద్ది. చాలా డిపార్ట్మెంట్స్‌కి సంబంధించిన స్టాల్స్ పెట్టారు. వాళ్ళు కూడా హ్యాండ్ హోల్డ్ చేస్తారు. అలాగే సెమినార్స్‌లో డిపార్ట్మెంటల్ సెక్రటరీసు, కన్సర్న్డ్ మినిస్టర్సు, స్పెషలిస్టులు, ఆ ఇండస్ట్రీ స్పెషలిస్టులు అందరూ కూడా పాల్గొని సెమినార్‌లో ఎడ్యుకేటివ్ సెషన్స్ లాగా అవి జరుగుతూ ఉన్నాయి. సో ఇదేంటంటే ఈ రాబోయే తరానికి ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా బి2సి అనమాట. ఇండస్ట్రీగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవడానికి, అట్లాగే కొంత ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఒక అవగాహన ఏర్పడుద్ది. ఏమేమి ప్రోడక్ట్‌లోకి మనం ముందుకు వెళ్ళొచ్చు, ఏంటి అవకాశాలు ఉన్నాయనేది. ఇది చంద్రబాబు గారి ఆలోచనకి ఒక ఫ్యామిలీ, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఆలోచనకు కూడా ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది. స్టేట్‌లో వాళ్ళు అద్భుతమైన పాలసీలు తీసుకొచ్చారు. ఆ పాలసీలన్నింటినీ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌గా బాగా పురోగమనం చెందుతా ఉంది. దానికి మేము కొలాబరేట్ చేస్తూ ఏపీ చాంబర్స్, స్టేట్ గవర్నమెంట్‌తో ఇది ఇట్లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మళ్ళీ సెకండ్ ఎడిషన్‌గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి 5 ఏళ్లలో అంటూ కూడా ఒక దృఢ నిశ్చయంతో మరి ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి బిజినెస్ ఎక్స్‌పోస్ అనేది సో దానికి ప్రభుత్వానికి అనుసంధానంగా ఇవి చక్కగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? అనుమానమే లేదు. ఇది బ్రహ్మాండంగా ఇది ఎందుకంటే మేము చేసేది ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. స్టేట్ మొత్తానికి ఉన్న ఇండస్ట్రీ బాడీ. ఎంఎస్ఎంఈస్‌కి 90% ఆఫ్ ది స్టేట్ ఎంఎస్ఎంఈకి రిప్రజెంటేటివ్‌గా ఉన్నాం. సో ఇదేంటంటే ఏ గవర్నమెంట్ చేసే చర్యలకి, పాలసీలకి, వాళ్ళు చేసే హ్యాండ్ హోల్డింగ్‌కి, స్పీడీ అప్రూవల్‌కి మేము కూడా చేయూతనిస్తూ గవర్నమెంట్‌కి కొలాబరేటివ్‌గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. దీనివలన ఏంటంటే చాలా ఈ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ బ్రహ్మాండంగా పాజిటివ్‌గా బిల్డప్ అయి ఉంది. ఈ టైంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకొస్తే గత 7, 8 సంవత్సరాలు, 5, 6 సంవత్సరాలు 2019-24 కొంచెం స్తబ్దతగా ఉన్నా ఇప్పుడు మళ్ళీ వేగం పుంజుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్స్, స్టార్టప్ కల్చర్ పెరుగుతా ఉంది. సో రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే ఇటు ప్రధానంగా ఇటు రూరల్ ఏరియాల్లో కూడా ప్రధానంగా చాలా వరకు కూడా ఇటువంటి ప్రోత్సాహాల నేపథ్యంలో మరి ఏపీ చాంబర్స్ అసోసియేషన్ ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి. ఎందుకు ఎన్నో ఎంఎస్ఎంఈ ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అని స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది ఏపీఎస్ ద్వారా, కొన్నేమో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఎస్టాబ్లిష్మెంట్స్, ఇట్లాంటి లార్జ్ యాంకర్ ఇండస్ట్రీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటివి కానీ, లేకపోతే గూగుల్ లాంటివి కానీ, ఇవన్నీ ఏంటంటే యాంకర్ ఇండస్ట్రీస్గా వీనికి అనుబంధంగా ఎన్నో ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రాయలసీమ అటు ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్ హబ్, డిఫెన్స్ హబ్ లాగా, తర్వాత వైజాగ్ ఏరియా అంతా ఐటీ కానీ, ఇవాళ డేటా సెంటర్ హబ్గా కానీ, ఇక అమరావతికి వచ్చేపాటికి ఎడ్యుకేషను, హాస్పిటాలిటీ, టూరిజము, క్వాంటమ్ కంప్యూటింగు, ఇట్లా ప్రతి రీజియన్కి ఒక విశిష్టమైన ప్లాన్తో స్టేట్ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. మేము కూడా దానికి అనుబంధంగా ఇది స్టేట్ వైడ్ బాడీ కాబట్టి అన్ని రీజియన్స్ డెవలప్ అవ్వాలని చెప్పి మేము ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ ఇట్లా జరుగుతున్నట్టుగానే వైజాగ్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇతర ప్రదేశాల్లో కూడా జరుగుతాం. ఎక్స్పో అంతా కూడా మరి వచ్చే వాళ్ళంతా కూడా అంతా ఫ్రీ అనుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్గా ఫ్రీగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం కాబట్టి ఇది ఏంటంటే ఎంట్రీ ఫ్రీ, సెమినార్స్ ఫ్రీ, అంతా ఫ్రీ, ఉచితం. అంటే ఏపీ చాంబర్స్ కామర్స్ ప్రెసిడెంట్ పుట్లేరు భాస్కర్ గారు చెప్పుకొస్తున్నారు. ఈ 3 రోజులు జరిగే ఈ యొక్క బిజినెస్ ఎక్స్పో సంబంధించి దాదాపుగా 150 పైనే స్టాల్స్ అనేది కూడా ఏర్పాటు జరిగింది. ఎంత కూడా విజిట్ చేసేవారు కావచ్చు, అందరూ కూడా ఉచితమే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ప్రధానమైన సంబంధించి చూసుకున్నట్లయితే
అంటే ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయడమే ఒక లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది ఈ 5 ఏళ్లలో కూడా ఇవ్వాలి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ లేకుండా, పేదరికం లేకుండా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. ఆ నేపథ్యంలోనే ఏపీ ఛాంబర్స్ ఈ యొక్క బిజినెస్ ఎక్స్‌పో అనేది దీనికి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా విజిట్ చేసి ఇక్కడ పొందుపరిచిన ఒక స్టాల్స్ నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఏమేమి పొందుపరిచారో, అలాగే కొత్తగా అంటే కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇది చాలా కూడా ఉపయోగపడుతుంది. అలాగే వివిధ అంశాల శాఖలకు సంబంధించి కూడా ఒక సెమినార్స్ కూడా అంటే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఒక జ్ఞానాన్ని పెంపొందించుకునేది కూడా అదొక చక్కగా ఉపయోగపడుతుందంటూ కూడా చెప్పొస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇటు నగర ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క బిజినెస్ ఎక్స్‌పోని సందర్శించి దీనివల్ల కలిగే ఒక లాభాలు అన్నిటిని కూడా విజిట్ చేసి అన్ని కూడా తెలుసుకొని ఆ దిశగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఒక పొట్లేరు భాస్కర్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ నుంచి.